హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయో ఇండీడ్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి కట్ ఆఫ్ గురించి, తెలంగాణలో ఉండే కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం. రీసెంట్గానే ఆల్ ఇండియా లెవెల్ రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి. అండ్ అలాగే ఆ రిజల్ట్స్ని చూసి మనం కట్ ఆఫ్ కూడా తెలుసుకున్నాం. అండ్ ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని కంపేర్ చేస్తూ ఎంత డిఫరెన్స్ వచ్చిందని తెలుసుకొని మన తెలంగాణలో కూడా అదే డిఫరెన్స్ని అప్లై చేస్తూ మనం కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేయబోతున్నాం. ఇది ప్రిడిక్షనే, ఇంకేది కాదు. ఇది 2024లో ఆల్ ఇండియా లెవెల్ రౌండ్ 1లో ఉన్న ఏమంటారు కట్ ఆఫ్. ఇది కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. అయితే 2023ది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత డిఫరెన్స్ ఉంది. అండ్ మనం తెలంగాణది ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇది తెలంగాణ అని కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇలా బేస్ చేసుకొని మీరు వాళ్ళ స్టేట్ కట్ ఆఫ్ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ స్టేట్ కట్ ఆఫ్ అనేది ఈ డిఫరెన్స్ అనే కాకుండా స్టేట్లో ఉండే కాంపిటీషన్ని బట్టి కొన్ని స్టేట్లలో అయితే ఆల్ ఇండియా లెవెల్ రౌండ్ 1 అంటే ఈ ఏఐక్యూలో వచ్చే కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్ని బట్టి, అలా అన్నమాట. అయితే ఈ కట్ ఆఫ్స్ని చూస్తే అంటే 2023-2024 కట్ ఆఫ్ చూస్తే 40 to 50 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇంకా ఎస్సీ కేటగిరీలో అయితే 60 మార్క్స్ డిఫరెన్స్ చూడొచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎంత కాదన్నా 30 to 40 మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది మన తెలంగాణలో అని అర్థమవుతుంది. సో అయితే ఫస్ట్ మన 2023 కట్ ఆఫ్ చూద్దాం, మన తెలంగాణ స్టేట్ గురించి. ఇప్పుడు మనం ఆల్ ఇండియా లెవెల్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు తెలంగాణ గురించి. అసలు మనం దేని గురించి మాట్లాడుతున్నాము అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంతే, లేదంటే టెంటేటివ్ కట్ ఆఫ్. మన ఖచ్చితంగా ఇదే ఉంటుంది అని చెప్పము, ఇది ఎక్స్పెక్టెడ్ అంతే. అండ్ అలాగే సేఫ్ స్కోర్ అంటే ఇంతవరకు ఉంటే ఇది సేఫ్ అన్నమాట, ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ స్కోర్ గురించి మాట్లాడతాం. ఇది తెలంగాణ 2023 కట్ ఆఫ్ అనమాట. కేటగిరీ వైజ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఏ కేటగిరీకి చెందినవారో ఒకసారి చూసుకోండి. అయితే మనం ఇందాక ఆల్ ఇండియా లెవెల్ దాంట్లో డిఫరెన్స్ అబ్జర్వ్ చేసాం కదా, 30 to 40 లేదంటే 40 to 50, 60 అనేది. అదే దీనికి అప్లై చేస్తే అంటే ఒక 40 to 30 మార్క్స్ లేదంటే 50 మార్క్స్ యాడ్ చేసుకుంటే మన సేఫ్ స్కోర్ వస్తుంది అనమాట. ఇక్కడ మన 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూస్తే సేమ్ అదే 30 to 40 మార్క్స్ మనం యాడ్ చేసుకుంటే వస్తుంది అనమాట. ఎందుకంటే మన కాలేజెస్ పెరిగాయి, సో అందుకని జస్ట్ 30 to 40 మార్క్స్. అండ్ ఇది కూడా యాడ్ చేయంగా వచ్చిన మార్క్స్ సేఫ్ స్కోర్ అని కూడా చెప్పచ్చు. సో ఇవి మన 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి. సో ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ఏ కేటగిరీయో ఆ మార్క్స్ చూసుకోండి. ఇవే వస్తాయని చెప్పలేము, కానీ దగ్గర ఇలానే ఉంటుంది అనమాట. ఇది చెప్పాను ఇందాకే, ప్రిడిక్షన్ మాత్రమే. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే నేను చెప్పగలను. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.